అందరికీ నమస్కారాలు. కుటుంబమే దేశానికి మూలం. విద్య ప్రాముఖ్యతను గుర్తించిన మానవ సమాజాలు అందరికీ విద్యను అందించడం ద్వారా వ్యక్తిగత, సామాజిక, జాతీయ ప్రగతిని సాధించడానికి కృషి చేస్తున్నాయి. పరిణామాత్మక, గుణాత్మక విద్యా విస్తరణ కోసం విశ్వవ్యాప్తంగా అనేక ప్రయత్నాలు జరుగుతున్నవి. ఈ క్రమంలో విద్యా వ్యవస్థలో ఏదో ఒక చోట ఏదో ఒక మార్పుకు లోనవుతూనే ఉంది. కుటుంబమే కీలకం. మానవుడు సంఘజీవి. సంఘ శ్రేయస్సు అందరి అవసరం. ఆ సంఘంలో కుటుంబం ప్రముఖ పాత్ర సహకారంతో నాణ్యమైన పిల్లల అంతర్గత సామర్థ్యాలు అందించగల మన విద్యులైన పరిపాలన అధికారులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, శాస్త్రవేత్తలు మరియు రచయితలు సౌకర్యంతో అందించిన విద్యా సౌకర్యాల సారాంశమును పిల్లలకు బాల్యం నుండి అందించాలి. ఆ విద్యా నైపుణ్యాలతో వారి జీవితాన్ని చక్కదిద్దుకునే శక్తిని మనం అందించాలి. అప్పుడే కుటుంబం దేశానికి మూలము అయ్యే పరిస్థితి వస్తుంది. మానవ ప్రవర్తన నిత్య జీవితంలో విద్య ఒక నిత్యావసర అంశం. వ్యక్తి ప్రవర్తన చాలా వరకు కుటుంబంలోనూ, పరిసరాల్లోనూ, విద్యా వ్యవస్థలోనూ రూపొందించబడుతుంది. అయితే విద్య ఉద్దేశము ఏమిటి ప్రశ్న వేసుకున్నప్పుడు మనం వ్యక్తి యొక్క సమగ్ర మూర్తిమత్వంలోని అంశాలైన శారీరక, ఆధ్యాత్మిక, సాంఘిక, సామాన్య ఉద్యోగ అంశాలపై శ్రద్ధ చూపాలని, ఆ కృత్యములు బాల్యం నుండి పిల్లల్లో అనుకూల దిశలో ప్రాధాన్యత కుటుంబం అందించాలి. ఆ కుటుంబం మానవ సమగ్ర అభివృద్ధిలో అన్ని అంశాల సమ్మేళనంతో అభివృద్ధి చెందేలా చూడటం విద్యా యాజమాన్య బోధనా అంశాలు, ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన వివిధ సంస్థలు, కుటుంబం మరియు సమాజంలోని మేధావులు వారందరూ కుటుంబాన్ని కేంద్రంగా అవసరమైన విద్యా నైపుణ్యాలు అందించాలి. అప్పుడే ప్రతి కుటుంబం అభివృద్ధి ఫలితంగా ఏ దేశమైనా అభివృద్ధి కాగలదని శాస్త్రవేత్తల భావన.